ఇగో కొత్త విధానం తీసుకొస్తున్నట్టు రేవంత్ రెడ్డి. ఉన్న విధానాన్ని సరి అయ్యే శాత కాదు కానీ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. సో 12వ తరగతి వరకు స్కూల్లోనేట, 12వ తరగతి వరకు స్కూల్లోనే, అంటే +2 విధానాన్ని కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో రాష్ట్రంలో ఇకపై +2 విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. విద్యా కమిషన్ నివేదిక ఫైనల్ కాదు, విద్యా కమిషన్ నివేదిక ఫైనల్ కాదు అని చెప్తూనే అభ్యంతరాలు కేశవరావు కమిటీకి చెప్పొచ్చు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కుటుంబ జీవిత బీమా. మరి ఇదే అభ్యంతరాలు ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్టు ఇది కేవలం ఫైనల్ రిపోర్ట్ కాదు, ఇది కేవలం నేను డొమైన్లో పెడుతున్నాను, మీరు దీని మీద అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్తే అయిపో కదా. ఆ బాధ్యత ఏదో ఆకును మురళికి ఇస్తే అయిపో కదా. ఇప్పుడు కేశవరావుకి ఇచ్చారు, కేశవరావు ఏం చేస్తాడు? దాన్ని ఏమైనా అనలైజ్ చేసి ఏమైనా సరి చేస్తాడా? చేసే అవకాశం ఉందా? ఏమీ లేదు, అంత ఉత్తమొచ్చాడు తప్ప ఏముండదండి. అంతా టైంపాస్ వివరాలు. ఏంది విద్యా కమిషన్ దానికి ఎంతో కొంత బడ్జెట్ పెట్టారు కాబట్టి పెట్టేసి ఒక టైం పాస్ చేస్తారు తప్ప ఏమీ లేదు అక్కడ. అందులో భాగంగా ఆకునూరు మురళిని పెద్ద ఎత్తున టార్గెట్ చేసే ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. అంతా జరుగుతూ ఉంది ఎందుకంటే ఆయన దళితుడు కదా. దళితుడు ఇచ్చినటువంటి ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ అవుతుందో దానిలో ఇప్పుడు ఈ బ్రాహ్మణికల్ సంబంధించిన కొంతమంది అగ్రవర్ణాలు ఎవరుతుంటారో వాళ్ళందరూ కూడా ఈయన రిపోర్ట్ ఎందుకు ఫాలో కావాలి అని చెప్పి దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని పెద్దగా చూపించి ఆయనను నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. మరి దేనికి వ్యతిరేకం? దేనికి వ్యతిరేకం చెప్పాలి అంటే పేద ప్రజల ఇల్లు కట్టుకోవడం వ్యతిరేకం కదా, దానికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళ ఇల్లు కూల్చిస్తున్నాం, అంతే కదా మీ యొక్క వ్యవహారం. ఎందుకే ఈ పనికి వాళ్ళ ముచ్చట్లని? ఆ డబ్బును క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడమే మా విధానం, ఇది మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అట. ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అని చెప్తా ఉన్నాడు. అబ్బో, లీకేజ్లను అరికట్టి ఆదాయం పెంచుకుంటాం, అందరం కలిసి తెలంగాణ పిత ఎవరు నిర్ణయిద్దాం. అజార్ కోదండరాం ఎమ్మెల్సీల అంశం గవర్నర్ కోర్టులో. ప్రణాళిక ప్రకారమే గ్యారంటీల అమలు. మూసీ ప్రక్షాళన విషయంలో ముందుకే వెళ్తాం. బీఆర్ఎస్ అబద్ధాల మాయలో పడ్డ గాంధీ మనవడు. డ్రగ్స్ కేసుపై బీజేపీ నేత ఎందుకు స్పందించలేదు? మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ చూస్తాం. సో బీఆర్ఎస్ అబద్ధాల మాయలో పడ్డటువంటి గాంధీ మనవడు తుషార్ గాంధీ అంటూ నేరుగా గాంధీ మనవడినే టార్గెట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి, నీలాగా అడ్డదిడ్డమైనటువంటి పనులు చేయట్లేదు. ఆయన గాంధీ ఆశయాలను ముందు తీసుకుపోయే క్రమంలో గాంధీ ఆశయాల కోసమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు నీలాగా అడ్డదారులు దొక్కుతూ అడ్డొచ్చుని అణగదొక్కుతూ ఎదగలేదు. వాళ్ళు కేవలం వాళ్ళకున్నటువంటి మహాత్మా గాంధీ యొక్క చరిష్మాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. గాంధీ వారసత్వాన్ని, గాంధీ వారసత్వ సంపదను మేము అందరం కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో తుషార్ గాంధీ లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మీరు గాంధీ పేరు చెప్పి పేద ప్రజలు సామాన్య ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు చూడరా, అది గాంధీ ఆదర్శాలకు విరుద్ధం కదా, గాంధీ ఆశలకు విరుద్ధం కదా. మరి దాన్ని ఖండించిండు ఎవరు? తుషార్ గాంధీ. దాని మీద కూడా బీఆర్ఎస్ మాయలో పడ్డ తుషార్ గాంధీ అని మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అంటే బీఆర్ఎస్ వాళ్ళు పోయి తుషార్ గాంధీ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేసారా? లేదు కదా. ఆయన తెలుసుకున్నాడు గాంధీ సరోవర్ పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసం ఏంది, గాంధీ పేరు చెప్పి మీరు ఎందుకు సామాన్య ప్రజల జీవితాలు ఆగం చేస్తారని చెప్పేసి స్పందించిన ఒక మానవతా హృదయంతో. కానీ మీరు ఇంకా 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 ఇలానే పోతామంటే ఇలా సిగ్గుండాలి కదా కొంచెమైనా.